హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్లోని మా అత్తగారు ఒక మంచి కథ చెప్తున్నారండి. ఆ కథ ఏంటంటే, పాముకి 2 నాలుకలు ఉన్నాయంటారు కదా. ఆ 2 నాలుకలు ఎందుకు వచ్చాయో పాముకి ఒక మంచి కథ చెప్తున్నారు. అలాగే మేము వినాయక చవితి మరుసటి రోజు సండే కదా, ఆ రోజు మేము ఏం చేసుకున్నామో, మేము ఎలా ఎలా తిన్నామో ఆ వీడియో పెడుతూ మీకు ఆ పాము కథ మా అత్తగారు చెప్తారండి. వినండి, చాలా బాగుంటుంది. 2 నాలుగులు ఎలాగొచ్చాయో తెలుసా నీకు? తెలీదు అత్తయ్య గారు, చెప్పరా? అయితే చెప్తాను నేను. మీతో పాటు నాతో పాటు అందరూ కూడా వింటారు, యూట్యూబ్ ఆడియన్స్ అందరూ. కశ్యప ప్రజాపతి అని రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. ఆ ఒకరు మిగతా, ఇంకొకరు కద్రువ. వాళ్ళిద్దరికీ గర్భవతులు అయ్యారు. గర్భవతులు అయినప్పుడు ఈ ఒకరు పాము పిల్లలు పుట్టారు. ఒకరికి కద్రువుకి. వినతకి ఇంకాని పిల్లలు పుట్టలేదు, పుడతారు. ఈ లోపుని కొంచెం అసూయ చెంది పిల్లలు పైకి వచ్చేలాగా చేసేస్తుంది అనమాట. గుడ్లు పుట్టాయి ఆ వినతకి. అది పాము పిల్లలు చూసుకొని వినత కదురుగా మురిసిపోతుంటాయి. ఈ వినత మాత్రం అయ్యో నాకు ఇంకా పిల్లలు పెట్టలేదు, అనవసరంగా నేను ఇచ్చేసానే అలాగనేసి బాధపడుతుంటే అందులోకి ఒక గుడ్డు చిరిగి చిన్నగొడేస్తుంది. నాకు పిల్లలు కావాలా, పిల్లలతో నేను ఆడుకోవాలనేసి కాళ్ళు లేకుండానే ఒక శిశువు జన్మిస్తాడు. అనూరుడు. ఆ బాలుడి పేరు అనూరుడు. ఏం చేసిందంటే తల్లికే శాపం పెట్టేస్తాడు అనూరుడు. నన్ను పూర్తిగా ఎదగనీయకుండా నన్ను గుడ్డు చెదగొట్టేసావు, నేను సూర్యుడి దగ్గరికి రథసారథి కింద వెళ్ళిపోతున్నాను, నువ్వు మాత్రం నీ తోడుకోడలకి దగ్గర నువ్వు దాస్యం చేస్తావు కొన్నాళ్ళు అని చెప్పి శాపం ఇచ్చేసి తల్లికే శాపం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సూర్యుడు రథసాల కింద వెళ్ళిపోతాడు అనమాట ఆ అనూరుడు. తర్వాత ఇంకేం చేస్తుంది, పాపంలా దుఃఖపడుతూను ఊరుకుంటే అప్పుడు గరుత్మంతుడు ఇంకో గుడ్డు చిరిగి గరుత్మంతుడు పడతాడు. ఆ గరుత్మంతుడు ఇలాగ తల్లి దగ్గరే ఉంటాడు. ఏం చేసిందోసారి వినతా కద్రువులు సముద్రపొడ్డుకి షికారుకి వెళ్తారు. షికారు వెళ్ళినప్పుడు అక్కడ గుర్రం మేస్తుంటుంది. గుర్రం తెల్ల గుర్రం అంత మొత్తం తెల్లగా ఉంటుంది. తోక మొదలకి కాళ్ళ నుంచి అంతా తెల్లిపోయి ఉంటుంది. తెల్లిపోగా ఉంటే ఇది ఏం చేస్తుంది, కదురువ దాని గుర్రం తోక నల్లగా ఉందా అనేసి పెడుతుంది. ఈ వినత ఏం చేస్తుంది, కాదు అంతా తెల్లగా ఉందా అంటుంది. ఇద్దరు వాదించుకొని కొంచెం పొద్దుపోతుంది అనమాట. అయితే రేపు పొద్దున వచ్చి చూద్దాము అలాగనేసి అప్పుడు ఇది ఏం చేస్తుంది, కదురువ ఆ తోక కానీ నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చెయ్యాలా అనేసి పందాలు వేసేసుకొని వెళ్ళిపోతే ఇదేం చేస్తుంది, కదురువ పిల్లలకి పిలిచి పాము పిల్లలకి మీరు ఎవరో ఒకరు వెళ్ళి ఆ తోకకి నల్లగా ఉంది కనుక తోకను చుట్టుకొని నల్లగా కనబడేలా చెయ్యాలనేసి చెప్తుంది. చాలా పాములు చెయ్యవు, మేము ఒప్పుకోందుకు అబద్ధం ఆడిచాలని ఒప్పుకోవమ్మా అంటారు. అయితే మీరు జన్మే చేయుడు చేసిన యజ్ఞగుండంలో పడి నాశనమై పారిపోతారని శాపం పట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత అందులో ఒకరు రెండు పాము పిల్లలు ఏం చేస్తాయంటే ఈ వచ్చి తోకను చుట్టుకొని నల్లగా కనపడేలాగా చేసేస్తాయి. అప్పుడు ఈ మినతకి దాస్యం చేయక తప్పలేదు. గరుకుమంతుడు పుట్టేస్తాడు, పెద్దడు అవుతాడు, ఎగుతాడు, ఆకాశం మీదకి ఎగుతాడు. మరి గరుకుమంతుడు కదా. ఇది కద్రువ ఏం చేస్తుంది, నా పిల్లలు తీసుకుని ఆడించి నువ్వు వాళ్ళకని చెప్తే పాపం గద్ద మీదకి ఎక్కి వీపు మీదకి ఎక్కి ఆడిస్తూ ఉంటాడు. ఒకసారి ఇలా మీదకి ఎక్కి సూర్యమండలం వరకు ఎగితే కొన్ని పిల్లలు కాలిపోతాయి, పాము పిల్లలు. ఇది తిడుతుంది ఈ కదురువ. గరుకుమంతుని కూడా తిట్టి వెళ్తాను కూడా తిట్టి మా బాధలు పడుతుంటాయి. నువ్వు మా అమ్మని దాస్యం చెయ్యాలని నేను ఏం చేయమంటావు అంటాడు. నాకు అమృతం తెచ్చివ్వు అంటది. అమృతం తీసుకురా దేవలోకం నుంచి, అప్పుడు నేను దాస్యముక్తి చేసేస్తాను అంట. ఈ గరుకుమంతుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్తాడు. ఇంద్రలోకం వెళ్ళి ఆ అమృత భాండం తీసుకొస్తుంటే ఇంద్రుడు అడ్డుకుంటాడు. నువ్వు అమృతం పట్టుకుపోతావా నువ్వు భూలోకానికి అలాగని వాళ్ళతో యుద్ధం చేసి ఆఖరికి గరుకుమంతుడితో గెలగల రేటే మంచి బలశాలి. ఆవిడేమో ఎలాగైతేనేమి అవి అమృత భాండం తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టాక దాస్యముక్తి అయిపోయిందా తల్లి అని అడుగుతాడు ఆ పెడతాడు.
అయిపోయింది అంటాడు. అంతే తల్లిని తీసుకొని మళ్ళీ ఆ అమృతభాండం పట్టుకొని మళ్ళీ మీదకి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు కూడా వచ్చేస్తాడు. ఇంద్రుడు కూడా వచ్చిగానే నీకు అదేమి మళ్ళీ పట్టుకుపోయారండి, నువ్వు తీసుకురమ్మన్నావు అంతే, నీ చేతికి ఇమ్మం లేదు అమృతం, అక్కడ పెట్టాను. దర్భల మీద పెడతాడు అనమాట. దర్భలు పరిచి ఉంటే దర్భల మీద పెడతారు. ఇప్పుడు పంతులు దర్భలు తెస్తారు కదా, అలాంటి దర్భల మీద పెడతాడు ఆ అమృతభాండాన్ని. అక్కడ కొంచెం ఒలుగుతుంది. ఈ మిగతా పాములు ఏం చేస్తాయి అంటే ఆ దర్భల మీద ఉన్న అమృతం నాకుతాయి. ఆ నాకినప్పుడు దర్భలు సూదిగా ఉంటాయని కత్తిరిలా చేతుల్లారు. అది పాముకి నాలుక తేపిరెండు చిక్కులు అయిపోతాయి. అయిపోయి అప్పటి నుంచి పాములకి 2 నాలుకలు వస్తాయి. అది పాములకి 2 నాలుకలు రావడానికి కథ. అది బాగుంది. ఆ తల్లి దాస్యాన్ని వదిలేస్తాడు గరుకుమంతుడు. చాలా బాగుంది. అందుకే నీ అదే పావుతో అలా పోలుస్తారు. 2 నాలుకలు మాట్లాడకరా అంటారు. అందుకేనా బాగుంది. అందుకే పెట్టేస్తాం. గారెలు బాగున్నాయి. జ్యూస్తో తింటున్నారా మీరు? ఓహా, థ్యాంక్ యూ రా. మా అయ్యగారు ఇంకా గారెలు తినలేదు. మా అయ్యగారు ఇప్పుడు మందులు వేసుకున్నారు. ఇప్పుడు ఏం వద్దారు. దేవి ఎలా ఉంది? దేవి బాగున్నాయా? స్పాంజ్లా ఉన్నాయా? కార్తీక దీపం సీరియల్ మీరు కూడా చూస్తారా? మా అత్తగారు మా అయ్యగారు అసలు టైం కరెక్ట్గా చూస్తారనమాట. ఇది ఫ్రెండ్స్, మీకు కథ నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.